హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంట్లోనే చాలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో ఉండే మల్టీపర్పస్ ఇడ్లీ దోశలోకి పొడి తయారు చేసుకుందామండి. ఈ పొడి ఇడ్లీ దోశలకు కూడా నెయ్యి వేసుకొని తింటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఒకసారి ఇలా చేసి డబ్బాలో స్టోర్ చేసుకుంటే 2 నుంచి 3 వారాల వరకు బాగా ఉంటుందండి. బాగా ఫ్రెష్గా ఉంటుంది. మరి ఎలా చేయాలో చూసేద్దామా. మరి ఒక కడాయి పెట్టుకొని అందులో పావు కప్ అంత మినపప్పు వేసి బాగా వేపుకోవాలన్నమాట. రోస్ట్ చేసుకోవాలి. అందులోనే పావు కప్ అంత శనగపప్పు కూడా వేసి, పచ్చి శనగపప్పు అండి, ఇలా వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఫ్లేమ్ మాత్రము లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేపుకోవాలన్నమాట. చూసారా, ఇలా మంచి కలర్ వచ్చిందనమాట. కొంచెం కలర్ చేంజ్ అయ్యింది. అప్పుడు ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్ తీసుకొని అందులోకి టర్న్ చేసేసుకుందాం అనమాట. చూసారా, ఇప్పుడు బాగా రోస్ట్ అయ్యాయి కదా. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి టర్న్ చేసేద్దాము. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ అంత కందిపప్పు వేసి కొంచెం వేపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు అలా వేపుకోవాలి, రోస్ట్ చేసుకోవాలన్నమాట. అందులోనే పప్పులు కూడా వేసుకోవాలి. పీనట్ పప్పులు కూడా వేసుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకోవాలన్నమాట. వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఫ్లేమ్ మాత్రము లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేపుకోండి. ఎందుకంటే గింజలు అంతా బాగా వేగాలి కదా, అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఇది కూడా బాగా వేగిపోయిందనమాట. ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము. అదే ప్యాన్లో కొంచెం అంత ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసి అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకున్నామండి. అలాగే ఎండుమిర్చి కూడా వేసుకున్నాము. మీ కారం తగ్గట్టు వేసుకోండి. నేనైతే ఒక 5-6 వేసాను. మీ స్పైస్ ఎలా వాడుతుంటే దాన్ని బట్టి తీసుకోండి. ఇలా బాగా వేపుకోవాలన్నమాట, రోస్ట్ చేసుకోవాలి. ఇది తొందరగా వేగిపోతుందండి, ఎందుకంటే ఆల్రెడీ ఇది కడాయి హీట్లో ఉంటుంది కాబట్టి చాలా తొందరగా వేగిపోతుంది అనమాట. ఇలా రోస్ట్ చేసేసుకొని దీన్ని కూడా ప్లేట్లోకి టర్న్ చేసేద్దాము. చూసారా, అన్నీ బాగా ఇలా వేగిపోయాయి. ఇది బాగా చల్లారావాలండి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాము. అన్నీ ఇలా మిక్సీలో వేసేద్దాం అన్నమాట. ఇలా బాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులోనే కొంచెం అంత ఉప్పు, అలాగే 5-6 వెల్లుల్లి, కొంచెం అంత చింతపండు, అలాగే 1/2 టీ స్పూన్ అంత ఇంగువ కూడా వేయాలండి. ఇంగువ వేసి మంచి టేస్ట్ వస్తుందండి. కొంచెం అంతా వేసుకోవాల్సింది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. చూసారా, రెడీ అయిపోయిందండి. స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూసారా, వీటిని కూడా ఒక ప్లేట్లోకి టర్న్ చేసేసి పెట్టుకుందాము. అంతే అండి, మన రెస్టారెంట్ స్టైల్ మల్టీపర్పస్ ఇడ్లీ దోశకి పొడి రెడీ అయిపోయిందండి. ఈ పొడి పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్టైట్ బాక్స్లో నిల్వ చేస్తే చాలా రోజుల పాటు తాజాగా ఉంటుందండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ ఒక 2-3 మంత్స్ వరకు బాగా ఉంటుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ టేస్టీ వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ మంచి రెసిపీతో కలుద్దామండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి. ఈసారి ట్రై చేద్దాము.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.